స్టైఫండ్ పెంచాలని కోరుతూ కాకినాడ ఆర్ఎంసీ పీసీ హాస్టల్ నుంచి కొండయ్యపాలెం బ్రిడ్జ్, మిలిటరీ రోడ్ మీదుగా భానుగుడి వరకు జూనియర్ వైద్యులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు కె రమేష్ మాట్లాడుతూ 2022-24 సంవత్సరాలలో స్టైఫండ్ పెంచారని 2026లో 15% పెంచాలని ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. ఖర్చులు పెరిగి జూనియర్ వైద్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్ఎంసీ జూనియర్ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తనూజ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. మహిళా జూనియర్ వైద్యులు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, కేవలం సమస్య పరిష్కారానికి విధులు బహిష్కరించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఆర్ఎంసీ జూడా అధ్యక్షుడు అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్ దాసు తదితరులు మాట్లాడుతూ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఇతర రాష్ట్రాల్లో స్టైఫండ్ ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా ఇవ్వడం లేదని అన్నారు. మొత్తం 900 మంది జూనియర్ వైద్యులు ఆసుపత్రిలో విధులు బహిష్కరించారు. మా ఈ స్ట్రైక్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు రాలేదు. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని చెప్పేసి గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. 2022లో పెంచారు, 2024లో పెంచారు, మళ్ళీ 2026లో పెంచాలి. మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వట్లేదండి గవర్నమెంట్. మేము కోరుకున్నది ఏంటంటే మా కష్టానికి మా ప్రతిఫలం దక్కేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కనీసం మేము 30% అడిగామండి, కానీ గవర్నమెంట్ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము దాన్ని కూడా అర్థం చేసుకొని మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్న మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారండి. మనకన్నా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారు. మన నార్త్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ స్టైఫండ్ అండి. లక్షల్లో కూడా స్టైఫండ్ అందుతుంది, 90,000 స్టైఫండ్ అందుతుంది. కానీ మేము 60,000కే స్టైఫండ్కే మేము పని చేస్తున్నాం అండి. రాత్రి పగలు నిద్ర లేకపోయినా, 36 గంటలు నిద్ర లేకపోయినా పని చేస్తూనే ఉన్నాం, ప్రజలు సేవ చేస్తూనే ఉన్నాం. కానీ మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు. అందువల్ల ఈ పోరాటం దిగవలసి వచ్చింది. మా డాక్టర్లు అన్నాక ప్రజలు సేవ చేయడమే మా ఉద్దేశం కాబట్టి ఈ ప్రొఫెషన్ మేము ఎంచుకున్నామండి. కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. అదే మా బాధ కలిగిస్తుంది. దాని గురించి ఆలోచిస్తేనే బాధ కలిగిస్తుంది. ప్రజల గురించి ఆలోచించడం చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ నిరసన తప్ప మాకు ఇంకేం మార్గం ఉందో మాకేం అర్థం కావడం లేదు. అందుకే మీ నిరసనకు దిగాము. ఈ రోజు పీజీ హాస్టల్, అంగరాయ్ మెడికల్ కాలేజ్ పీజీ హాస్టల్ నుంచి ఇక్కడికి బైక్ ర్యాలీ మీద ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మేము మా నిరసనలను ప్రజలందరికీ అర్థం కావాలని ఒక చిన్న ఫ్లాష్ మాబ్ లాగా, ఒక ర్యాలీ లాగా ప్రజలందరికీ అర్థం కావాలని, మా కష్టాలను అర్థం చేసుకుంటారని, సో దట్ గవర్నమెంట్ దిగివచ్చి మా ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తుందని మేము కోరుకుంటున్నాం అండి. మేము ఎంత వీలైతే అంత త్వరగా మేము కూడా ప్రజలు సేవ చేయాలనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఏ పిలుపు రాలేకపోవడం వల్ల మేము ఈ నిరసన దిగామండి. సో గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తే వెంటనే మేము స్ట్రైక్ ఆఫ్ కాల్ ఆఫ్ చేస్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, 15% అయినా స్టైఫండ్ పెంచాలని, 30 కాకపోయినా 15 అయినా కనీసం పెంచాలని. కిందటి జీవోలో 2009 నుంచి మన జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారండి, 15% స్టైఫండ్ హైక్ చేస్తామని చెప్పేసి. కనీసం అంతైనా స్టైఫండ్ మాకు ఎక్కువగా స్టైఫండ్ రావాలని మేము కోరుకుంటున్నామండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలి. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం డిమాండ్.
పెంచాలని కోరుతూ కాకినాడ ఆర్ఎంసీ జూనియర్ వైద్యులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి జూనియర్ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించాలి. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని సత్వరమే అందించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.